Yeah, welcome to current affair discussion. Today we are going to discuss June 6th to 13 part 1 current affairs. Moving to first question, right? Here one of the NBFC Poonawalla FinCorp Limited, especially for MSMEs ki 24/7 basis business loans ni provide చేయడం కోసము వాళ్ళు లాంచ్ చేసిన ఇనిషియేటివ్ బిజినెస్ లోన్ 24/7. Okay, so what is the name of NBFC? Poonawalla FinCorp, and especially to provide business loans for MSMEs, they launched one initiative. It's a industry first of its kind, that is business loan 24/7 basis. Next thing, this particular technology, this particular initiative, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు లాంచ్ చేశారు STP మోడల్. STP స్టాండ్స్ స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్. నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేసే నెఫ్ట్ అయినా ఆర్టీజీఎస్ అయినా, ఓకే, సో ఎదర్ ఇట్ మే బి నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ కూడా ఈ ఎస్టీపీ టెక్నాలజీని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ మాన్యువల్ ఇంటరప్షన్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటోమేటెడ్ టెక్నాలజీని యూజ్ చేసి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఎస్టీపీ. ఓకే, సో లుక్ అట్ హియర్, స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్ రిఫర్స్ టు ది ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మనుషులు హ్యూమన్ బీయింగ్స్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేసే టెక్నాలజీ ఎస్టీపీ. ఇదే టెక్నాలజీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని దిస్ పూనవాల్లా ఫిన్కార్ప్ ఎంఎస్ఎంఎస్కి 24/7 బేసిస్ లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసము లాంచ్ చేసిన ఇనిషియేటివ్ బిజినెస్ లోన్స్ 24/7 బేసిస్. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్ హియర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎన్బిఎఫ్సి? పూనవాల్లా ఫిన్కార్ప్. ఇట్స్ ఇన్ Pune. Next, especially to provide business loans for MSMEs, they launched this feature called business loan 24/7 basis. And ఇలా 24/7 basis loans ఆఫర్ చేయాలి అంటే మ్యాన్ పవర్ ఆల్ ద టైమ్ 24/7 basis వర్క్ చేయరు కాబట్టి ఆటోమేటెడ్ టెక్నాలజీని యూజ్ చేశారు. దట్ ఆటోమేటెడ్ టెక్నాలజీ ఎస్టీపీ టెక్నాలజీ. ఎస్టీపీ స్టాండ్స్ స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్. ఎగ్జామ్స్లో అబ్రివేషన్ ఆఫ్ ఎస్టీపీ కూడా ఇంపార్టెంట్. స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్, దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఆర్బీఐ రీసెంట్గా వన్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంకుకి ఓకే షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ ప్రొవైడ్ చేసింది. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ నాన్ కమర్షియల్ ఇన్ నేచర్, నాన్ కమర్షియల్. సో ఈ నాన్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అండ్ రీసెంట్గా వన్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంకుకి అండ్ ఇండియాలో 50th కోఆపరేటివ్ బ్యాంకు టు గెట్ ఎ స్టేటస్ ఆఫ్ షెడ్యూల్ బ్యాంక్ లైసెన్స్. ఒక బ్యాంకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ 1934లోకి యాడ్ చేస్తే దట్ బ్యాంక్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్. షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ రావాలి అంటే కోఆపరేటివ్ బ్యాంకుకి ఉండాల్సిన అర్హత ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి సిఏఆర్ ఏదైతే ఉంటుందో, సిఆర్ఏఆర్ ఆర్ ఐ కెన్ సే సిఏఆర్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఓకే, సో సిఆర్ఏఆర్ అన్నా లేదు సిఆర్ అన్నా రెండు ఒకటే. క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఈ రేషియో మెయింటైన్ చేయాల్సిన నెంబర్ కన్నా నార్మల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్లో 4 టైర్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. అండ్ టైర్ 1 కాకుండా రిమైనింగ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సిన సిఆర్ఆర్ 12% ఉంటుంది. ఆ 12% కన్నా ప్లస్ 3% అడిషనల్గా మెయింటైన్ చేయాలి. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్ పైన, దట్స్ ఎస్పెషల్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పైన ఆర్బీఐ ఎలాంటి కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ని ఇంపోజ్ చేసి ఉండకూడదు. ఓకే, రైట్. అండ్ నార్మల్గా అదర్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఆ బ్యాంక్ యొక్క పెయిడ్ అప్ క్యాపిటల్ మినిమం 5 lakhs ఉండాలి. అంటే షేర్స్ రూపంలో లిక్విడ్ క్యాష్, షేర్స్ రూపంలో షేర్స్ని ఇష్యూ చేసి అట్లీస్ట్ 5 lakhs అయినా రైట్ చేసి ఉండాలి. ఓకే, అండ్ వన్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా ఏ అదర్ బ్యాంక్స్కైనా షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ వస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ లోన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ అంటే బ్యాంక్ రేట్తో అప్పు చేసుకోవచ్చు. అండ్ క్లియరింగ్ హౌసెస్ ఆటోమేటిక్గా మెంబర్షిప్ని ప్రొవైడ్ చేస్తాయి. క్లియరింగ్ హౌసెస్లో మెంబర్షిప్ వచ్చిందంటే డిజిటల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని కస్టమర్స్కి బ్యాంకు ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఆర్ ద థింగ్స్. సెకండ్ క్వశ్చన్, ఆర్బీఐ రీసెంట్గా వన్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్ నేము విశ్వేశ్వర్ సహకారీ బ్యాంక్, దట్ ఈస్ విశ్వేశ్వర్ సహకారీ బ్యాంకు, పూణేలో ఉంటుంది. ఇండియాలో 50th కోఆపరేటివ్ బ్యాంకు టు గెట్ ఎ స్టేటస్ ఆఫ్ షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్. అండ్ షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్బీఐ ఒక బ్యాంకుని సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ 1934లోకి యాడ్ చేస్తే దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్. వన్స్ షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ వస్తే బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంక్ రేట్తో అప్పు చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకా మనీ మార్కెట్లో కాల్ మనీలో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్
క్లియరింగ్ హౌసెస్లో ఆటోమేటిక్గా మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లియరింగ్ హౌసెస్లో మెంబర్షిప్ దొరికితే ఆ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎస్పెషల్లీ నెఫ్ట్ ఆర్టీజీఎస్ని వాళ్ళ కస్టమర్స్కి ప్రొవైడ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ రావాలంటే క్రైటీరియా మినిమం పేడప్ క్యాపిటల్ 5 lakhs ఉండాలి. పేడప్ క్యాపిటల్ అంటే షేర్స్ ద్వారా ఇష్యూ చేసినటువంటి అమౌంట్ అట్లీస్ట్ 5 lakhs రైట్ చేసి ఉండాలి. అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అడిషనల్గా మెయింటైన్ చేయాల్సిన సిఆర్ కన్నా +3% అడిషనల్గా మెయింటైన్ చేయాలి. ఇవి సెకండ్ క్వశ్చన్లో థింగ్స్. థర్డ్ క్వశ్చన్, సెబీ మన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసింది. ఒకటి సెబీ చెక్ అండ్ ఇంకోటి వ్యాలిడ్. ఓకే, ఇది యూపీఐ ఐడికి ఎండింగ్లో, సపోజ్ ఇప్పుడు మన యూపీఐ ఐడి ఎలా ఉంటుంది, ఎండింగ్ విత్ @ఎస్ బ్యాంక్ లిమిటెడ్ అని, @యాక్సిస్ బ్యాంక్ అని, @ఐసిఐసిఐ బ్యాంక్ అని ఇలా ఉంటాయి కదా, రైట్. సో ఇన్ ద సేమ్ మేనర్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్కి సంబంధించి బ్రోకర్స్, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ దర్ ఈజ్ వన్ బ్రోకర్, ధన్ అనే బ్రోకర్ ఉన్నారు, లేదా జీరోదా అనే బ్రోకర్ ఉన్నారు. వీళ్ళు డీమ్యాట్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ బ్రోకర్స్తో ఇన్వెస్ట్ చేయడానికి మనం బ్రోకర్స్ ద్వారా డీమ్యాట్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తాం. ఈ డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఈ ఇన్వెస్టర్ ఒక థర్డ్ పార్టీ, ఒక అన్నోన్ బ్రోకర్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ ఒక డిపాజిట్ పార్టిసిపెంట్ అని క్లెయిమ్ చేసి ఈ ఇన్వెస్టర్స్ని అప్రోచ్ అయితే, ఈ ఇన్వెస్టర్ వెదర్ దిస్ బ్రోకర్ జెన్యూనా కదా చెక్ చేసుకోవడానికి ఈ బ్రోకర్కి డెఫినెట్గా సెబీతో రిజిస్టర్ అయి ఉన్నటువంటి యూపీఐ ఐడి ఉండాలి. ఆ యూపీఐ ఐడికి ఎండింగ్ సెబీ మ్యాండేటరీ చేస్తున్న థింగే దిస్ వన్ వ్యాలిడ్. సెబీ రీసెంట్గా లాంచ్ చేసిన 2 ఇనిషియేటివ్స్, వన్ వ్యాలిడ్, ఇంకోటి సెబీ చెక్. ఈ వ్యాలిడ్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ అస్ అస్యూమ్ సపోజ్ దట్ పర్టికులర్ బ్రోకర్ నేమే తీసుకుందాం, దన్ @వ్యాలిడ్. సో ఈ యూపీఐ ఐడితో ఎండ్ అవుతుంది. అండ్ ఇలాంటి వాటిని బేస్ చేసుకొని మనం జెన్యూన్ బ్రోకర్ అని చెప్పి కన్సిడర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఈ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వీ కెన్ చెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెబీ చెక్ టూల్ ఆల్సో, దిస్ వన్ సెబీ చెక్ వెరిఫికేషన్ టూల్ ఆల్సో, వెదర్ ఈ యూపీఐ ఐడి జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి ఆ టూల్ యూస్ఫుల్గా ఉంటుంది. దాంట్లో ఎంటర్ చేస్తే ఒకవేళ జెన్యూన్ యూపీఐ ఐడి అయితే బ్లూ టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో, బ్లూ టిక్ మార్క్. అండ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అంటే సైబర్ క్రైమ్స్ని ప్రివెంట్ చేయడం కోసము రీసెంట్గా సెబీ ఇంట్రడ్యూస్ చేసిన 2 ఇనిషియేటివ్స్ ఏంటంటే, ఒకటి వ్యాలిడ్, ఇంకోటి సెబీ చెక్. ఇది వెరిఫికేషన్ పర్పస్, ఇది ఆ పర్టికులర్ యూపీఐ ఐడికి ఎండింగ్లో @వ్యాలిడ్తో యాడ్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ థర్డ్ క్వశ్చన్, సెబీ క్యాపిటల్ ముంబై. సో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రీసెంట్లీ 2 ఇనిషియేటివ్స్ లాంచ్ చేసింది. ఒకటి వ్యాలిడ్, ఇంకోటి సెబీ చెక్. వ్యాలిడ్ ఆ యూపీఐ ఐడికి ఎండింగ్లో @వ్యాలిడ్ లాగా ఉంటుంది. దాన్ని మనం ఎంటర్ చేసి ఏ బ్రోకర్ యొక్క యూపీఐ ఐడి ఉంటుందో ఆ బ్రోకర్ యొక్క యూపీఐ ఐడికి ఎండింగ్లో @వ్యాలిడ్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఆ యూపీఐ ఐడీస్ని యూజ్ చేసుకోవచ్చు. మనీ మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆ యూపీఐ ఐడీస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దెన్ వెదర్ దట్ యూపీఐ ఐడి ఈజ్ జెన్యూనా కాదా అని వెరిఫై చేసుకోవడం కోసము ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సెబీ చెక్. ఎలా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, యూ కెన్ గో త్రూ దట్స్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సింప్లీ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ ఐఎల్ఓ రీసెంట్గా ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ 113th లేబర్ కాన్ఫరెన్స్, ఇది కూడా జెనీవాలోనే జరిగింది. ఈ మీటింగ్లో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ దిస్ వన్, ఐఎల్ఓ డేటాబేస్ ఆన్ ఇంటర్నేషనల్ లేబర్ స్టాటిస్టిక్స్. ఐఎల్ఓ డేటాబేస్ ఆన్ ఇంటర్నేషనల్ లేబర్ స్టాటిస్టిక్స్. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా పర్స్పెక్టివ్లో మాట్లాడితే, ఓకే, ఇండియాస్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ surged to this percentage 64.3%, అండ్ వరల్డ్ వైడ్ మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. వాట్ యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ మీన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన ఇండియాలో మొత్తం పాపులేషన్ ఆల్మోస్ట్ 140+ crore ఉన్నారు. అండ్ ఈ 140 crore పాపులేషన్లో 64% పీపుల్ అంటే 14/6 84, 14/4 56, ఆల్మోస్ట్ 90+ crores. అండ్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా లొకటియర్ 94 కోట్ల మంది, 94 crore పీపుల్ అట్లీస్ట్ ఒక్క సోషల్ స్కీమ్ ద్వారా అయినా బెనిఫిట్ పొందుతున్నారంట. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, సి ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, దట్ ఈస్ ఆయుష్మాన్ భారత్, అలానే మనరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ సోషల్ కవరేజ్ స్కీమ్స్. సో అట్లీస్ట్ ఒక సోషల్, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, టెరిషరీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు
సర్జరీస్ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన స్కీమ్ ద్వారా ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షల వరకు గవర్నమెంటే ట్రీట్మెంట్ని భరిస్తుంది, రైట్? సో దట్స్ అ సోషల్ కవరేజ్. లేదు, ఈ స్కీమ్ గురించి మాట్లాడితే మనరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇదేంటి? ప్రతి ఫ్యామిలీకి 1 ఇయర్లో ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఏదైతే బీపీఎల్ ఫ్యామిలీ ఉంటుందో, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ ఉంటుందో, ఆ ఎలిజిబుల్ ఫ్యామిలీకి 1 ఇయర్లో అట్లీస్ట్ 100 days అయినా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. అంటే గవర్నమెంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రొవైడ్ చేయడం. దట్స్ అ సోషల్ సెక్యూరిటీ. అండ్ ఓల్డ్ ఏజ్లో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్స్ పైన డిపెండ్ అవ్వకుండా రెస్పెక్ట్ఫుల్ మేనర్లో అట్లీస్ట్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ప్రజెంట్ మనం ఫైన్గా ఉన్నప్పుడే అర్న్ చేస్తున్న మనీలో సర్టెన్ పర్సెంటేజ్ని సేవ్ చేసుకొని అండ్ ఓల్డ్ డేస్లో మినిమం 1000 నుంచి మాక్సిమం 5000 రూపీస్ వరకు పెన్షన్ పొందేలా డిజైన్ చేసిన స్కీమే అటల్ పెన్షన్ యోజన. అండ్ ఇది ఇన్సూరెన్స్ని కవర్ చేస్తుంది. లైక్ దట్ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ సోషల్ కవరేజే. అలా అట్లీస్ట్ ఒక్క సోషల్ కవరేజ్ స్కీమ్ అయినా కవర్ అయినటువంటి ఇండియన్స్ నియర్లీ 94 కోట్ల మంది ఉన్నారంట. అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ సోషల్ కవరేజ్ పొందుతున్నటువంటి పీపుల్ టాలీలో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. సో లెట్ మీ ఇన్ఫాక్ట్ ఫోర్త్ వన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. 113th సెషన్ జెనీవాలో జరిగింది. ఈ సెషన్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంటే దిస్ వన్, ILO డేటాబేస్ ఆన్ ఇంటర్నేషనల్ లేబర్ స్టాటిస్టిక్స్. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ మన ఇండియా 10 years బ్యాక్ 2015లో 19% పీపుల్కి మాత్రమే కవరేజ్ ఉంటే ఇప్పుడైతే 64.3% పీపుల్కి కవరేజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ దెర్ ఈస్ అ ఇంక్రీజ్ ఆఫ్ 45%. ఓకే, అండ్ ఇలా వరల్డ్లో ఆల్ కంట్రీస్ డేటాని కన్సిడర్ చేస్తే ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో సోషల్ కవరేజ్ పొందుతున్నటువంటి పర్సన్స్ కౌంట్ పరంగా మనం వరల్డ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఓకే, దట్స్ అ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇట్స్ అగైన్ ఇంపార్టెంట్ వన్. జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. మేల్కి ఫీమేల్కి దీస్ 4 డైమెన్షన్స్లో. వాట్ ఆర్ దట్ 4 డైమెన్షన్స్ అంటే లుక్ అట్ హియర్. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 డైమెన్షన్స్లో మేల్ ఎలాంటి రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఫీమేల్స్ ఎలాంటి రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, మెన్ అండ్ ఉమెన్ ఎలాంటి రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ చేయబడింది అనేది ఈ రిపోర్ట్. ఓకే, సో అంటే సింపుల్గా చెప్పాలంటే పాలిటిక్స్లో ఉమెన్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, హెల్త్ అండ్ సర్వైవల్ విషయంలో మెన్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ని పొందుతున్నారు అండ్ ఫీమేల్స్ కూడా వెదర్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్గా ఆల్మోస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గానే ఉంటారు మన ఇండియాలో. అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్ లైక్ ఇన్కమ్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫీమేల్స్ యొక్క రోల్ ఎలా ఉంది, మేల్స్ యొక్క రోల్ ఎలా ఉంది, ఆ గ్యాప్ ఎంత క్లోజ్ అయిందని చెప్పడానికి దిస్ రిపోర్ట్ రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, వరల్డ్ ఎవరు రిలీజ్ చేశారు కూడా ఇంపార్టెంట్. వాట్స్ రిపోర్ట్ టైటిల్? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టాప్ 5 కంట్రీస్ చూస్తే అంటే జెండర్ గ్యాప్ని ఆల్మోస్ట్ రెడ్యూస్ చేసినటువంటి కంట్రీస్. ఇప్పుడు ఇక్కడ 0.926 ఉంది, అంటే 92.6% జెండర్ గ్యాప్ క్లోజ్ అయిపోయింది. అంటే జస్ట్ ఇంకా 7.4% మాత్రమే పెండింగ్ ఉంది ఈ పర్టికులర్ కంట్రీలో. అంటే టాప్ ప్లేస్లో అంటే మెన్ ఎంజాయ్ చేస్తున్న రైట్స్లో 92.6% రైట్స్ని ఫీమేల్స్ కూడా ఎంజాయ్ చేస్తూ జెండర్ గ్యాప్ని ఆల్మోస్ట్ రెడ్యూస్ చేసినటువంటి కంట్రీ ఐస్లాండ్. సో అలా ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా జెండర్ ప్యారిటీ ఉన్నట్టు లెక్క. జెండర్ ప్యారిటీ అంటే జెండర్ ఈక్వాలిటీ, అంటే గ్యాప్ చాలా తగ్గిందని అర్థం. ఓకే, ఇక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది. అదే మన ఇండియా చూస్తే స్టిల్ ఇంకా ఇది 65 అనుకున్న 35%, 35.6% ఇంకా గ్యాప్ క్లోజ్ చేయాల్సి ఉంది మన ఇండియాలో. ఓకే, సో టాప్ 5 కంట్రీస్ చూస్తే ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, UK, న్యూజిలాండ్. ఇవి టాప్ 5 కంట్రీస్. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, UK, న్యూజిలాండ్. అండ్ మన ఇండియా ర్యాంక్ 131st స్పాట్లో ఉంది జెండర్ గ్యాప్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వరస్ట్గా జెండర్ గ్యాప్ ఉన్నటువంటి అంటే జెండర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ స్కోర్ 0 ఉంది. దెన్ యూ కెన్ ఇమాజిన్ హౌ జెండర్ గ్యాప్ డిఫరెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఎస్పెషల్లీ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్, రైట్. అండ్ ఈ యాక్చువల్గా ఈ రిపోర్ట్ని 4 డైమెన్షన్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారని చెప్పాను కదా. దీస్ 4 డైమెన్షన్స్: ఎకనామిక్ ఎంపవర్మెంట్, that's for economic participation and opportunity, educational attainment, health and survival, political empowerment. ఈ 4 డైమెన్షన్స్లో మ్యాక్సిమం జెండర్ గ్యాప్ని దేంట్లో క్లోజ్ చేశారు లేదా జెండర్ ప్యారిటీ ఎక్కువ దేంట్లో ఉంది అంటే దిస్ వన్. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్లో ఈవెన్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ కన్నా హెల్త్ అండ్ సర్వైవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 96% ఆఫ్ జెండర్ ప్యారిటీ ఉంది, అంటే జెండర్ ఈక్వాలిటీ ఉంది. జెండర్ గ్యాప్ జస్ట్ 4% ఉంది ఇక్కడ.
అదే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్లో 94.9%. ఈ రెండు చాలా బెటర్గా ఉన్నాయి. ఏంటవి? హెల్త్ అండ్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్. బట్ వరస్ట్గా ఉన్న డైమెన్షన్ ఏంటి అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్. జస్ట్ 23.2% మాత్రమే జెండర్ ప్యారిటీ ఉంది, అంటే జెండర్ గ్యాప్ క్లోజ్ అయింది. అండ్ ఇంకా చాలా జెండర్ గ్యాప్ అయితే ఉంది ఈ పర్టికులర్ డైమెన్షన్లో. ఏ డైమెన్షన్లో? పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే. అండ్ ఫర్దర్గా ఐస్లాండ్ లాస్ట్ 16 టైమ్స్ నుంచి టాప్లోనే ఉంది. అండ్ ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. స్కోరింగ్స్ లైక్ 0 to 100 ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. సో టాప్ 5 కంట్రీస్, మన కంట్రీ పొజిషను, దోస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్, దట్స్ a 5th question. Just read the information once again. This is the report title. Global Gender Gap Report released by World Economic Forum. India 131st position. Okay. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా 2 పొజిషన్స్ పడిపోయింది మన కంట్రీ. లాస్ట్ ఇయర్ మనం 129th స్పాట్లో ఉన్నాం, ఇప్పుడు 131st స్పాట్కి వెళ్ళాం. మన స్కోర్ అయితే ఇది ఉంది 0.644. బట్ టాప్లో ఉన్న కంట్రీ ఐస్లాండ్, ఫాలోడ్ బై ఫిన్లాండ్, నార్వే 3rd spot, UK 4th spot, న్యూజిలాండ్ 5th spot. Okay, right. And this is the 4 dimensions. Based upon that 4 dimensions, this report was prepared. And this one, globally the gender gap has narrowed to 68.8%. అంటే గ్లోబల్ జెండర్ ప్యారిటీ 68.8% అచీవ్ చేసిన ఇండియా ఇంకా 64.4% ఉంది. అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా మనం తక్కువగానే ఉన్నాం. ఓకే, రైట్. అండ్ ఇలానే వరల్డ్ మొత్తం జెండర్ ప్యారిటీ అచీవ్ చేయాలి అంటే, లేదా జెండర్ గ్యాప్ 0 అవ్వాలి అంటే, ఇలా ఇప్పుడున్నటువంటి కండిషన్స్ కనుక అలానే కంటిన్యూ అయితే ఇంకా 123 years పడుతుంది. లుక్ అట్ ఇయర్. బట్ ఇఫ్ కరెంట్ ట్రెండ్స్ కంటిన్యూ, ఇట్ విల్ టేక్ అనదర్ 123 years టు అచీవ్ ఫుల్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు రీజన్స్ వైజ్ మాట్లాడితే, ఇప్పుడు ఓవరాల్ నేషన్ వైజ్ మాట్లాడాం, బట్ రీజన్స్ వైజ్ మాట్లాడితే టాప్ 8లో 10 కంట్రీస్ యూరోప్ నుంచి ఉన్నాయి. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. యూరోపియన్ ఎకానమీస్ డామినేట్ ది టాప్ 10లో 8 యూరోప్ నుంచే ఉన్నాయి. అండ్ మొత్తం 8 రీజన్స్లో బెటర్ జెండర్ ప్యారిటీ లేదా జెండర్ గ్యాప్ తక్కువ ఉన్నటువంటి రీజన్ ఏది అంటే నార్త్ అమెరికా. ఓకే, రైట్. అండ్ వరస్ట్గా మిడిల్ ఈస్ట్ అండ్ నార్థన్ ఆఫ్రికా ఉంది 61.7%. ఇది సౌదర్న్ ఏషియా, మనం ఇందులోనే పార్ట్, ఇది 7th spotలో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ పరంగా చూస్తే, సౌత్ ఏషియా ఎస్పెషల్లీ, సౌత్ ఏషియాలో ఏ కంట్రీస్ కవర్ అవుతాయంటే, లైక్ ఇఫ్ యు సీ, ఇక్కడ మనకి మాల్దీవ్స్ వస్తుంది, బాటంలో శ్రీలంక వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, నేపాల్, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్. ఒక 7 కంట్రీస్, ఇవి ఆ 7 కంట్రీస్ కూడా. ఓకే, సౌత్ ఏషియాలో మన ర్యాంక్ 5th spotలో ఉంది. అంటే ఏంటి, ఈవెన్ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక కూడా మనకన్నా బెటర్గానే జెండర్ ప్యారిటీని మెయింటైన్ చేస్తున్నాయంట. ఓకే, సో దట్స్ ఫైన్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్స్ a 5th one. So what are the points? Again, let me give a revision that we need to focus. First of all, రిపోర్ట్ టైటిల్ టైటిల్ ఇన్ ద సెన్స్, ఇలా టైటిల్ ఇచ్చి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. దట్స్ వై యూ షుడ్ రిమెంబర్ టైటిల్ ఆల్సో. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని రిలీజ్ చేసిన అథారిటీ, ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ దిస్ ఈజ్ 2006 నుంచి దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. అండ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ని 4 డైమెన్షన్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారు. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఎలా ఉంది, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్, ఈ 4లో బెటర్గా జెండర్ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అచీవ్ చేసినటువంటి డైమెన్షన్ దిస్ వన్, హెల్త్ అండ్ సర్వైవల్. సెకండ్ ప్లేస్లో ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఉంది, వర్స్ట్గా పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉంది. ఓకే, రైట్. అండ్ గ్లోబల్ యొక్క జెండర్ ప్యారిటీ ఆర్ జెండర్ గ్యాప్, ఇది జెండర్ గ్యాప్ అయితే 68.8% రెడ్యూస్ చేశారు. ఇలానే కంటిన్యూ అయితే ఇంకా 123 years టైం పడుతుంది జెండర్ ప్యారిటీని అచీవ్ చేయడానికి, లేదా జెండర్ గ్యాప్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి. అండ్ లాస్ట్ 16 yearsగా టాప్ ప్లేస్లో ఐస్లాండే ఉంది. అండ్ రిమైనింగ్ కంట్రీస్ ఇక్కడ ఫిన్లాండ్, నార్వే, యూకే, న్యూజిలాండ్. మన ఇండియా 129th spot నుంచి 131st spotకి పడిపోయింది. నెక్స్ట్ రీజియన్స్ వైజ్ మాట్లాడితే, నార్త్ అమెరికాలో హైయెస్ట్ జెండర్ గ్యాప్ క్లోజ్ అయింది, లేదా జెండర్ ప్యారిటీ అచీవ్మెంట్ అయింది. అండ్ వర్స్ట్గా ఉన్నటువంటి థింగ్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్థన్ ఆఫ్రికా. సౌత్ ఏషియా 7th spotలో ఉంది, బాటమ్ 2nd పొజిషన్ చెప్పొచ్చు. అండ్ సౌత్ ఏషియాలో మనం 5th spotలో ఉన్నాం, 1st spot బంగ్లాదేశ్ ఉంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 5th question. నెక్స్ట్ 6th question. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ
ఈ 2 బ్రిడ్జెస్ని ఇనాగరేట్ చేశారు. చీనా బ్రిడ్జ్ ఒకటి, అంజికాడ్ బ్రిడ్జ్ ఒకటి. చీనా బ్రిడ్జ్, అంజికాడ్ బ్రిడ్జ్. చీనా బ్రిడ్జ్ వరల్డ్లోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో కన్స్ట్రక్ట్ చేశారు. దట్స్ అ స్పెషాలిటీ. 359 మీటర్స్ ఉంటుంది. ఈవెన్ ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్స్ ఎక్కువ హైట్లో ఉంటుంది ఇది. అండ్ ఏ స్టేట్లో ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ద లెంత్ ఆఫ్ ది స్టీల్ బ్రిడ్జ్ 1315 మీటర్స్. దిస్ ఈస్ ద స్టీల్ బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము, 1315 మీటర్స్ అండ్ హైట్ ఆఫ్ 359 మీటర్స్. అండ్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో తెలుగు పర్సనాలిటీ సివిల్ ఇంజనీరు మాధవీలత గారు ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ ఏ రివర్ పైన ఉంది అంటే చీనాబ్ రివర్. ఓకే, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద అదర్ థింగ్ వీ షుడ్ ఫోకస్ హియర్ అనదర్ బ్రిడ్జ్. ఇది అంజికాడ్ బ్రిడ్జ్ కూడా ఆయన ఇనాగరేట్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలోనే కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఇలాంటి బ్రిడ్జెస్ నార్మల్గా కేబుల్ స్టేడ్ బ్రిడ్జెస్ నార్మల్గా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. బట్ రైల్వే ట్రాక్స్ మన ఇండియాలో ఇదే ఫస్ట్ టైము ఇలా కేబుల్స్ సపోర్ట్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్. దీని లెంత్ కూడా ఇంపార్టెంట్, 725 మీటర్స్. అండ్ ఏ రివర్ పైన ఉంది అంటే దట్ ఈస్ అంజీ రివర్ పైనే ఉంది. ఓకే, రిమెంబర్ దట్ రివర్ ఆల్సో. నెక్స్ట్ ఈ పర్టికులర్ బోత్ ద బ్రిడ్జెస్ కూడా ఈ పర్టికులర్ రూట్లోనే కవర్ అవుతాయి. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్లోనే కవర్ అవుతుంది. అండ్ ఈ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం యూజ్ చేసిన టెక్నాలజీ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, టెక్లా సాఫ్ట్వేర్. నెక్స్ట్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, వెరాజ్ క్యాపిటల్ జమ్మూ వింటర్లో, శ్రీనగర్ సమ్మర్లో. ఓకే, సో దట్స్ అ 6th క్వశ్చన్. ఇంపార్టెంట్ పాయింట్స్, లెట్ మీ ఫోకస్ వన్స్ అగైన్. Narendra Modi inaugurated these 2 bridges. One is China Bridge on the river called Chenab River, and another is Anjikad Bridge on the river called Anji Bridge. Ee Anji River anedi tributary of Chenab River. Okay, right. And both the bridges located in Jammu and Kashmir. Next thing, this Chenab Bridge యొక్క height 359 meters, length 1315 meters. And ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడంలో వన్ ఆఫ్ ద తెలుగు సివిల్ ఇంజనీర్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆమె పేరు మాధవి లత గారు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, అంజికాడ్ బ్రిడ్జ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైము కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జెస్లో. దీని లెంత్ 725 మీటర్స్. అండ్ ఈ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన సాఫ్ట్వేర్ టెక్లా సాఫ్ట్వేర్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్బీఐ సెకండ్ బైమంత్లీ మానిటరీ పాలసీ. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఏప్రిల్, దెన్ జూన్, దెన్ ఆగస్టు, అక్టోబర్, ఓకే, అక్టోబర్, నవంబర్, దెన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఇలా ఒక ఫినాన్షియల్ ఇయర్లో 6 బైమంత్లీ పాలసీస్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇంకా మోర్ దాన్ 6 times కూడా మీట్ అవుతూ ఉంటారు. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ ఈ బైమంత్లీ పాలసీ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ దీస్ ఆర్ ద పర్సనాలిటీస్, 6 పర్సనాలిటీస్ వీళ్ళే: నగేష్ కుమార్, సౌగత భట్టాచార్య, రామ్ సింగ్, పూనం గుప్తా, రాజీవ్ రంజన్ అండ్ సంజయ్ మల్హోత్రా, ఆర్బీ గవర్నర్. ఓకే, సో ఈ బైమంత్లీ పాలసీ మీటింగ్లో తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటంటే ఆర్బీఐ స్టాన్స్ని అకామిడేషన్ నుంచి న్యూట్రల్గా చేంజ్ చేసింది. అంటే ప్రెజెంట్ న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. వాట్ యాక్చువల్లీ ది స్టాన్సెస్ మీనింగ్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెపో రేట్ని 50 basis points రెడ్యూస్ చేసి ప్రజెంట్ రెపో రేట్ 5.5%. రెపో రేట్ అంటే ఏంటి? బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దే కీప్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ ఎ కొలేటరల్ అండ్ దే బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ. ఓకే, దట్స్ వాట్ రెపో రేట్. ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇక్కడ కీప్ చేసి అండ్ బ్యాంక్స్ విల్ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ. దట్స్ వాట్ రెపో రేట్. అండ్ దిస్ రెపో రేట్ని 6% నుంచి 5.5%కి రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిఆర్ఆర్ని, క్యాష్ రిజర్వ్ రేషియోని. క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి? బ్యాంక్స్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్డీటీఎల్, నెట్ టు డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటాం. ఎన్డీటీఎల్ని ఆర్బీఐ దగ్గర కీప్ చేయాల్సి ఉంటుంది, లిక్విడ్ రూపంలో, క్యాష్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఈ నెంబర్ ప్రజెంట్ 4% ఉంది. నెక్స్ట్ 4 phases. ఓకే, లుక్ అట్ ద డేట్స్ ఆల్సో హియర్. దిస్ రిడక్షన్, ద కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు రెడ్యూస్ సిఆర్ఆర్ బై 100 basis points to 3%. ఇమ్మీడియట్గా కాదు, ఫేస్డ్ మేనర్లో ఆఫ్ ఎన్డీటీఎల్. సో దట్ పర్టికులర్ థింగ్ సెప్టెంబర్ 6న 0.25% తగ్గుతుంది. దెన్ అక్టోబర్ 4, నవంబర్ 1, నవంబర్ 29 తర్వాత సిఆర్ఆర్ 3%. అంటే మీకు ఎగ్జామ్స్లో సపోజ్ మీ ఎగ్జామ్స్ నవంబర్లోనే ఉంటే మెయిన్స్ ఎగ్జామ్స్, లేదా అంతకన్నా ముందే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నట్లయితే సిఆర్ ఎంత అని చెప్పి అడిగినప్పుడు యూ నీడ్ టు రిమెంబర్ దిస్ డేట్స్. అంటే ఈ డేట్స్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దట్ పర్సంటేజ్ని. డేట్స్ గుర్తుపెట్టుకోమంటే ఆ డేట్ తర్వాత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. దట్స్ వై ప్రజెంట్ అయితే 4% ఉంది. అండ్ సెప్టెంబర్ 6కి 3.75కి రెడ్యూస్ చేస్తారు.
అక్టోబర్ 4న 3.5%కి రెడ్యూస్ చేస్తారు, నవంబర్ 1న 3.25%కి రెడ్యూస్ చేస్తారు, దెన్ నవంబర్ 29న 3%కి రెడ్యూస్ చేస్తారు. ఈ రిడక్షన్ వల్ల బ్యాంక్స్కి లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మోర్ మనీ సొసైటీలోకి ఇంజెక్ట్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే రైట్. అండ్ న్యూట్రల్ స్టాన్స్ ఏంటి, అకామిడేటివ్ స్టాన్స్ ఏంటి, హాకీ స్టాన్స్ ఏంటి చూస్తే నార్మల్గా ఆర్బీఐ ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తూ ఉంటుంది. అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఎక్కువ గ్రోత్ పైన ఫోకస్ పెడతారు. ఎకనామికల్ యాక్చువల్గా మానిటరీ పాలసీ మేజర్ ఆబ్జెక్టివ్ రెండే ఉంటాయి. ఒకటి ఎకనామికల్ గ్రోత్ని అచీవ్ చేయడం, రెండవది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. అకామిడేటివ్ స్టాన్స్లో ఉంది అన్నప్పుడు, అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు, ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ లిటిల్ బిట్ హై ఉన్నా కూడా, స్లైట్లీ హై ఉన్నా కూడా ఎకనామికల్ గ్రోత్ పైన ఫోకస్ పెడతారు. గ్రోత్ ఎప్పుడు వస్తుంది, మోర్ మనీని సొసైటీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎలా ఇంజెక్ట్ చేయొచ్చు, రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే లైక్ దట్. అదే న్యూట్రల్ స్టాండ్ అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. మేబీ పాలసీ రేట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా రెడ్యూస్ అవ్వచ్చు బేస్డ్ అపాన్ డేటా. మే రైజ్ ఆర్ మే కట్ ఆర్ ఎల్స్ దే కెన్ కీప్ కాన్స్టెంట్ బేస్డ్ ఆన్ ద డేటా. మోర్ ద ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి, లెసర్ ద ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ రెడ్యూస్ అవుతాయి. సో డేటాను బేస్ చేసుకుని డిసిషన్ తీసుకునే కైండ్ ఆఫ్ స్టాన్సే న్యూట్రల్ స్టాన్స్. అండ్ హాకిష్ అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం పైన ఫోకస్ పెడతారు. హాకిష్ పాలసీలో అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేస్తారు, గ్రోత్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇలా ఈ 3 స్టాన్స్ని ఆల్ ద టైమ్ యువర్ ఇన్ ఎ పొజిషన్ టు కన్వే టు యువర్ ఇంటర్వ్యూవర్ ఇఫ్ దే ఆస్క్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. సో బేసిక్గా ఆర్బీఐ 3 స్టాన్స్ తీసుకుంటుంది, అకామిడేటివ్, న్యూట్రల్, హాకిష్. అకామిడేటివ్ అంటే స్లైట్లీ ఇన్ఫ్లేషన్ హై ఉన్నా సరే గ్రోత్ పైన ఫోకస్ పెడుతుంది. గ్రోత్ పైన ఫోకస్ పెట్టడం అంటే సింప్లీ రెడ్యూసింగ్ మానిటరీ పాలసీ రేట్స్. ఇఫ్ మానిటరీ పాలసీ రేట్స్ కమ్స్ డౌన్, లోన్స్ విల్ బి చీపర్, మోర్ లోన్స్ విల్ బి టేకెన్ బై ద పబ్లిక్, దెన్ ద ఎకనామికల్ గ్రోత్ విల్ అక్కర్ అండ్ జాబ్స్ విల్ బి జనరేటెడ్. ఓకే. అదే న్యూట్రల్ స్టాన్స్ అంటే డేటా బేస్ చేసుకొని మోర్ ద ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం, లెసర్ ద ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే హాకిష్ పాలసీ అంటే కంప్లీట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ పైన ఫోకస్ పెడతారు. ఓకే రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దట్ పార్ట్ ఆఫ్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఎల్టీవీ రేషియో. లోన్కి ప్రాపర్టీకి ఉన్నటువంటి వాల్యూ రేషియోని లోన్ టు వాల్యూ రేషియో. ఎల్టీవీ ఈజ్ నథింగ్ బట్ లోన్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మల్టిప్లై విత్ 100. రైట్. సో గోల్డ్ లోన్స్కి సంబంధించి ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే మాట్లాడాను. గోల్డ్ లోన్కి సంబంధించి ఎల్టీవీ రేషియోని ఒకవేళ సపోజ్ దట్ విషయం, ఒక పర్సన్ దగ్గర 100 grams గోల్డ్ ఉంది అండ్ ప్రెజెంట్ 22 క్యారెట్సే అనుకుందాం. ప్రెజెంట్ పర్ గ్రామ్కి అరౌండ్ 8,000 to 9,000 రూపీస్ ఉంది 22 క్యారెట్స్ అయితే. 100 gramsకి 9,000 అని మాట్లాడితే ఆల్మోస్ట్ 9 lakhs. రైట్. సో బ్యాంక్ని అప్రోచ్ అయితే గోల్డ్ లోన్ కోసం, బట్ ఈ వాంట్ ఓన్లీ లోన్ అప్ టు 2.5 lakhs అనుకుంటే 2.5 lakhs లోపే కాబట్టి. ఓకే. దీన్ని ఇంకా బెటర్గా కన్వే చేయాలంటే నాట్ దిస్ ఎగ్జాంపుల్, సారీ. యా, అదర్ దెన్ దట్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ 30 grams ఆఫ్ గోల్డ్ ఉందనుకుంటే ఈచ్ గ్రామ్, లెట్ మీ టేక్ అ రౌండ్ ఫిగర్ ఆల్సో, 10,000 రూపీ. ఓవరాల్గా 3 lakhs ఆఫ్ ప్రాపర్టీ వాల్యూ అది. ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ 3 lakhs అండ్ దీంట్లో 80% అంటే 3 8 24 2.4 lakhs అండ్ ఇంకొక 5% అంటే 30,000 15,000 2.55 lakhs. రైట్. యా. సో ఈ కేసులో సపోజ్ 31 grams తీసుకున్నా 30 grams తీసుకున్నా ఆర్బీఐ ఏం చెప్తుందంటే గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూలో 85% వరకు లోన్ ఇవ్వచ్చు. ఇప్పుడు లోన్ వాల్యూ కనుక 2.5 lakhs కన్నా తక్కువ అయితే. అదే లోన్ రిక్వైర్మెంట్ 2.5 lakhs నుంచి 5 lakhs రేంజ్లో ఉంటే అప్పుడు ఎల్టీవీని 80%కి రెడ్యూస్ చేస్తుంది. సో 2.5 lakh కన్నా బిలో లోన్స్కి ఎల్టీవీ 85%, 2.5 lakhs to 5 lakhs మిడిల్లో ఎల్టీవీ 80% అండ్ అబోవ్ 5 lakhs లోన్స్కి లోన్ టు వాల్యూ రేషియోని 75%కి ఫిక్స్ చేసింది. ఓకే, 75%. సో దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. సింప్లీ లోన్ టు వాల్యూ రేషియోని 75%కి ఫిక్స్ చేసింది ఇఫ్ ఆ లోన్ వాల్యూ మోర్ దాన్ 5 lakhs అయితే. అండ్ 2.5 lakhs to 5 lakhs మిడిల్లో లోన్ వాల్యూ ఉంటే లోన్ టు వాల్యూ రేషియో 80%. అండ్ 2.5 lakhs కన్నా లెస్సర్ అమౌంట్ లోన్ తీసుకుంటున్నట్లయితే ఎల్టీవీ రేషియో 85%. దట్స్ ద 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. RBI lowers qualifying asset criteria for NBFC microfinance institutions to 60% from 75%. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటో లెట్స్ వి డిస్కస్. రైట్. దీనికన్నా ముందు మనకు అర్థం అవ్వాల్సినటువంటి టర్మ్ ఇక్కడ ఏంటి అంటే మైక్రో ఫైనాన్స్ లోన్ అంటే ఏంటి. మైక్రో ఫైనాన్స్ లోన్
ఎనీ హౌస్ హోల్డ్స్ ఒక ఫ్యామిలీకి యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs కన్నా బిలో ఉంటే, నేను యాన్యువల్ ఇన్కమ్ అంటున్నా, లోన్ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఫస్ట్ ఒక హౌస్ హోల్డ్కి, ఒక ఫ్యామిలీకి, ఫ్యామిలీ అంటే ఫాదర్, మదర్, చిల్డ్రన్స్ కూడా వస్తారు, అన్మ్యారీడ్ చిల్డ్రన్స్. ఓకే, రైట్. అది కూడా వాళ్ళ ఏజ్ 18 బిలో ఉండాలి. సి, ఒక హౌస్ హోల్డ్ యొక్క ఇన్కమ్ ఇండియా వైడ్, అది రూరల్ ఏరియా అవ్వచ్చు, అర్బన్ ఏరియా అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇయర్ మొత్తంలో అప్ టు 3 lakhs వరకే ఉందనుకోండి, 3 lakhs కన్నా బిలో ఉందనుకుంటే, ఈ ఫ్యామిలీస్కి బ్యాంక్స్ కానీ లేకపోతే ఇలాంటి ఎన్బిఎఫ్సి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసే లోన్స్ ఏవైతే ఉంటాయో వితౌట్ కొలేటరల్, ఇక్కడ కొలేటరల్ లేకుండా లోన్స్ ఇస్తాయి, వితౌట్ కొలేటరల్, ఆ లోన్స్ని మైక్రో ఫైనాన్స్ లోన్స్ అంటారు. లుక్ అట్ హియర్ ద డెఫినిషన్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ లోన్. ఏ మైక్రో ఫైనాన్స్ లోన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కొలేటరల్ ఫ్రీ లోన్. ఓకే, కొలేటరల్ లేకుండా ప్రొవైడ్ చేసే లోను given to a household having annual household income up to 3 lakhs. For this purpose, the household shall mean an individual family unit, that is husband kani, wife kani, unmarried children. A collateral free loans irrespective of end use and mode of application, processing, disbursal either through physical or digital channels provided to low income households, that is household having annual income up to this much number, shall be considered as a microfinance loans. మైక్రో ఫైనాన్స్ లోన్స్ అంటే ఒక హౌస్ హోల్డ్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 3 lakhs ఉండి వాళ్ళకి ఇచ్చే లోన్స్ని, ప్రొవైడ్ చేసే లోన్స్ని మైక్రో ఫైనాన్స్ లోన్స్ అంటారు. ఇప్పటి వరకు ఉన్న గైడ్లైన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ఎన్బిఎఫ్సి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషను, దానికి టోటల్ అసెట్స్ 100 కోట్లు అనుకుందాం. అసెట్స్ అంటే ఏంటి? సపోజ్ దట్ ఇస్ అస్యూమ్ దర్ ఈస్ ఏబిసి అనే ఒక ఎన్బిఎఫ్సి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన లోన్స్ అంతా కూడా, ఓకే, బారోవర్స్కి ఇచ్చినటువంటి మొత్తం, బారోవర్సే అసెట్స్ ఫర్ లెండర్స్, బారోవర్ 1, బారోవర్ 2, బారోవర్ 3, బారోవర్ 4 లైక్ దట్. దిస్ ఎన్బిఎఫ్సి ఇచ్చినటువంటి మొత్తం లోన్స్ 100 crores అనుకుందాం. ప్రజెంట్ ఉన్న గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే, అవుట్ ఆఫ్ టోటల్ అసెట్స్లో 75% మీన్స్ 75 crores షుడ్ బి మైక్రో ఫైనాన్స్ లోన్సే ఉండాలి, రైట్. అండ్ ఇప్పుడు ఈ పర్సంటేజ్ని 60%కి రెడ్యూస్ చేసింది ఆర్బీఐ. దట్ ఈస్ 60 crores వరకు మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇవ్వచ్చు, రిమైనింగ్ 40%ని అదర్ లోన్స్కి ఇచ్చుకోవచ్చు. ఇది వెరీ గుడ్ న్యూస్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ లోన్స్ కన్నా హయ్యర్ ఇన్కమ్ జనరేట్ చేసే లోన్స్కి బెటర్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ 9th క్వశ్చన్. అండ్ ఇంకా మైక్రో ఫైనాన్స్ లోన్స్ గురించి కొన్ని జనరల్ థింగ్స్ మాట్లాడితే, కొలేటర్ లేకుండా ప్రొవైడ్ చేస్తారు, ఇన్కమ్ లిమిట్ 3 lakhs వరకు ఉండాలి, లోన్ ఫస్ట్ టైం 75,000 ఇస్తారు, దెన్ సెకండ్ టైం 1.25 lakhs వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోన్ టెన్యూర్, ఒకవేళ ఇచ్చినటువంటి లోన్ అమౌంట్ 30,000 కన్నా ఎక్కువ ఉంటే లోన్ టెన్యూర్ మినిమం 24 months ఉండాలి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఆ ఫ్యామిలీ మొత్తానికి టోటల్ బారోయింగ్స్ 1.25 lakhs కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు ఎనీ టైం. అండ్ ఏ లోన్స్ ఎక్స్క్లూడ్ అవుతాయంటే ఎడ్యుకేషను, మెడికల్ ఎక్స్పెన్సెస్ కాకుండా. నెక్స్ట్, ఒకవేళ ఫ్యామిలీ లోన్ తీసుకొని ముందే కన్నా పే చేస్తున్నట్లయితే దాన్ని ప్రీపేమెంట్ అంటాం, అలాంటి కేసులో పెనాల్టీస్ ఇంపోర్ట్ చేయకూడదు. ఓకే, రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి, వీక్లీ, ఫోర్ట్ నైట్ అంటే 14 days ఒకసారి పే చేసేలా, లేదు మంత్లీ పే చేసేలా. సో దట్స్ ఆల్ అబౌట్ దట్ 9th క్వశ్చన్. సో వాట్ ఈస్ మైక్రో ఫైనాన్స్ లోన్? అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దట్టు వాళ్ళ పోర్ట్ఫోలియోలో ప్రీవియస్గా అయితే 75% ఆఫ్ పోర్ట్ఫోలియో షుడ్ బి మైక్రో ఫైనాన్స్ లోన్సే ఉండాల్సి ఉంది, ఇప్పుడు అది 60%కి రిడ్యూస్ చేసింది ఆర్బీఐ. దట్ నెంబర్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్, వాట్ ఈస్ మైక్రో ఫైనాన్స్ లోన్ అంటే క్లారిటీ ఉండాలి. అండ్ దీస్ ఆర్ సమ్ జనరల్ అవేర్నెస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్ 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లిప్కార్ట్కి ఎన్బిఎఫ్సి లైసెన్స్ ప్రొవైడ్ చేసింది. ఇలా ఒక ఈ కామర్స్ కంపెనీకి ఎన్బిఎఫ్సి లైసెన్స్ ప్రొవైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం మన ఇండియాలో. ఓకే, సో దిస్ ఇస్ ద ఎన్బిఎఫ్సి, ఇన్ఫ్యాక్ట్ ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈ కామర్స్ కంపెనీ ఇన్ అవర్ నేషన్ విచ్ రిసీవ్డ్ ఎన్బిఎఫ్సి స్టేటస్. ఓకే, రైట్. అండ్ ఎన్బిఎఫ్సిస్ గురించి మాట్లాడితే, అండ్ అది కూడా దిస్ ఎన్బిఎఫ్సి నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి. ఎన్బిఎఫ్సిలో 2 types ఉంటాయి, ఎన్బిఎఫ్సి డి అని, ఎన్బిఎఫ్సి ఎన్డి అని. డి అంటే డిపాజిట్ టేకింగ్, ఎన్డి అంటే నాన్ డిపాజిట్ టేకింగ్. ఎస్, ఎన్బిఎఫ్సిస్ విల్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్. ఏం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చినటువంటి లైసెన్స్ ఎన్బిఎఫ్సి ఎన్డి. NBFCs cannot accept demand deposits. Yes, they can accept term FD, fixed deposits accept చేయొచ్చు, demand deposits accept చేయకూడదు. అండ్
ఎన్బిఎఫ్సిస్ దగ్గర కీప్ చేసిన డిపాజిట్స్కి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయదు. ఓకే రైట్. అండ్ ఎన్బిఎఫ్సిస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం క్యాపిటల్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. నార్మల్ జనరల్ క్రైటీరియాలో 10 కోట్లు మినిమం నెట్ ఓన్డ్ ఫండ్ ఉండాలి. వెరాజ్ ఎన్బిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి అయితే 300 crores ఆ కంపెనీ లైసెన్స్ పొందొచ్చు. అలా ఎన్బిఎఫ్సి డెట్ ఫండ్ 300 crores, మోర్టగేజ్ గ్యారంటీ కంపెనీ 100 crores. ఇలా జస్ట్ ఈ నెంబర్స్ అవేర్నెస్ పర్పస్ కోసమే. అకౌంట్ అగ్రిగేటర్ ఎన్బిఎఫ్సి అయితే 2 కోట్లతోనే స్టార్ట్ చేయొచ్చు. ఎన్బిఎఫ్సి పీర్ టు పీర్ లెండింగ్ అయితే 2 crores స్టార్ట్ చేయొచ్చు. ఇలా దిస్ నెంబర్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ ద థింగ్ యూ షుడ్ ఫోకస్ హియర్, రీసెంట్గా ఫస్ట్ టైం ఒక ఈ-కామర్స్ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సి లైసెన్స్ ప్రొవైడ్ చేసింది. దాట్ పర్టికులర్ ఎన్బిఎఫ్సి ఏది అంటే ఫ్లిప్కార్ట్, విత్ నేమ్ ఫ్లిప్కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే రైట్. అండ్ ఎన్బిఎఫ్సిస్లో 2 types ఉంటాయి, బేస్డ్ అపాన్ ద డిపాజిట్ టేకింగ్ అండ్ నాన్ డిపాజిట్ టేకింగ్. కానీ డిపాజిట్ టేకింగ్స్ ఎఫ్డీస్ని యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ దే కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. బట్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎన్బిఎఫ్సితో కీప్ చేసిన డిపాజిట్స్కి డిఐసిజిసి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయదు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్ 1. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ పార్ట్. రైట్.